కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి. పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రే. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే. ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి? మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి సార్ ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే అలాగేదండి. అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు ఆంటీ నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు? నా పెళ్ళాను దరిద్రులారా, మీ మాటలు తగిన శాస్త్రం జరిగింది. మాకేం తెలుసు అది. ఏమండి ఏమండి, ఇవాళ జింగి తింగ ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి.
ఓ ఇదేంటే బాబు మొగు నోట్లో బంతి కొట్టడమా జింగ్ టింగ్ అదంటే ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలా మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరు అనమాట. అదేమంటే కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం, ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చటి తీర్చనమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు, దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. అమ్మా! స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రును తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. వాడు మీరు ఎప్పుడు ఇంతే. హలో నేను చెప్పుకున్నానా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ నెట్ వచ్చేసావు కదా. జో జూ వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గొందరిక ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసీ ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో జూ ఇదొక సైకలాజికల్ సైన్స్, చెప్పండి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9లు ఉన్నాయి. తప్పు. వాట్? 11 కదా ఉన్నాయి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్ బండి స్టార్ట్ చేయి. మేడం మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సరదార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్కౌట్ అవుతుంది. మర్చిపోకండి. సావిత్రి, శ్రీదేవి ఒక పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేసిందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావెందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహోహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదు లేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. పడిపోతాను. అక్క ఏమిటి? లే, మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క.